ఓ నువ్వు చెప్పే ఆ విష్ణువు అన్ని చోట్ల ఉన్నాడంటున్నావు. మరి నాకెందుకు కనిపించడం లేదు? వాడెక్కడున్నాడు? పిరికి వాడిలా ఎక్కడ దాక్కున్నాడు? ఎందుకు నా ముందుకు రావడం లేదు? వాడితో తలపడాలని ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాను, కానీ వాడు రావడం లేదు. తండ్రి, ఆయన మీ ముందుకి రావాలంటే మీరు మీ అహంకారాన్ని వదులుకోవాలి. అప్పుడే ఆ శ్రీ మహావిష్ణువు మీకు దర్శన భాగ్యం కలిగిస్తారు. ప్రహ్లాద, అహంకారంతో నా కళ్ళకి పొరలు గమ్మలేదు. నువ్వే గర్వంతో మిడిసిపడుతున్నావు. విష్ణువు అన్ని ప్రదేశాల్లో ఉంటాడని చెప్పావు కదూ. అయితే మన ఎదురుగా ఉన్న ఆ మండుతున్న స్తంభంలో ఉంటాడా చెప్పు. ఈ ముల్లోకాలన్నిటినీ ఆయన కాపాడుతాడంటావే. నిన్ను కాపాడడానికి ఆయన ఇక్కడికి తప్పకుండా రావాలి. వస్తాడంటావా? వస్తాడా రాడా? తప్పకుండా వస్తారు. సరే, అలాగే అది నేను చూస్తాను. చూడు, ఆ భగభగమండే ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకో. అప్పుడు చూద్దాం. నువ్వు చెప్పేది నిజమైతే నీకు ఎటువంటి హాని కలగకూడదు ప్రహ్లాద. నీకేమీ జరగకూడదు. వెళ్ళు. ఒకవేళ నువ్వు చెప్పింది అసత్యమైతే నువ్వు బూడిదైపోతావు. వెళ్ళు, వెళ్ళు ప్రహ్లాద కుమారా, వెళ్ళు. నరసింహ, 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 నరసింహ. వీడు మనిషి కాదు, మృగం కాదు. ఎవడై ఉంటాడు? ఎవరై ఉంటాడు? నువ్వు ఎవరైనా సరే నిన్ను సంహరించకుండా వదిలిపెట్టను. హిరణ్యకశ్యపుడా, నీ యాగడాలకి అంతు లేకుండా పోయింది. నువ్వు ప్రాణాలతో ఉండేది కొద్దిసేపు మాత్రమే. నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. నేను చిరంజీవిని. నాకు మరణమే లేదు. నాకు ఎప్పటికీ మరణము సంభవించదు. బ్రహ్మదేవుడు నాకు వరం ప్రసాదించాడు. ఆ విషయం నీకు తెలుసో లేదో తెలుసుకో. హిరణ్యకశ్యపుడా, ఆ వరాన్ని ఒక్కసారి బాగా గుర్తు తెచ్చుకో. నాకు గుర్తొచ్చింది. నాకు మరణం మనుషుల వల్ల, దేవతల వల్ల, పశుపక్షాదుల వల్ల, మృగాల వల్ల ఎన్నటికీ సంభవించదు. నన్ను ఒక్కసారి జాగ్రత్తగా చూడు. నేను మనిషిని కాను, మృగాన్ని కూడా కాను. నేను దేవతల్లో ఒక్కడిని కాదు, పక్షిని కూడా కాను. నాకు ఆకాశములోనో, నీటిలోనో, భూమి మీదో మరణం సంభవించదు.
అంతేకాదు నాకు ఇంటి లోపల బయట మరణం సంభవించదు. నువ్వు చెప్పినట్టు ఆకాశము కాదు, నీళ్లు కూడా కాదు, ఇంటి లోపల కాదు, ఇంటి బయట కూడా కాదు. ఇది వాకిలి గుమ్మం. నన్ను రాత్రి గాని పగలు గాని సంహరించలేరు. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఇది పగటి సమయం కాదు, రాత్రి కూడా కాదు, సంధ్యా సమయం. రాత్రికి పగటికి మధ్య ఉండే సమయం. నన్ను ఆయుధాలతోనూ మరే విధంగానూ చంపలేరు. తెలుసుకో. నువ్వు అనుకుంటున్నట్టు నేను నిన్ను ఏ ఆయుధంతోనూ చంపను. కేవలం నిన్ను నేను నా గోళ్లతోనే చంపుతా. హిరణ్యకశ్యపుడా, నీకు బ్రహ్మ ఇచ్చిన వరాన్ని నేను మీరటం లేదు. నీకు చావు దగ్గర పడింది. నీ మరణం నా చేతిలోనే. అంతమవబోతున్నా. उड़ता उड़ता हुच ఎక్కడికి